గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసనసభలో ప్రభుత్వ విప్ సోదరులు బాల్కా సుమన్ గారు, గౌరవ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు షకీల్ అహ్మద్ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారు, గౌరవ ఐఎన్పిఆర్ కమిషనర్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరి మనులందరికీ, మహిళా జర్నలిస్టులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ప్రభుత్వం తరపున సత్కారం అందుకుంటున్నందుకు, గుర్తింపు పొందుతున్నందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అరవింద్ కుమార్ గారిని నేను అడిగాను, why are we holding this at People's Plaza and not in a hotel like last time? సో అరవింద్ ఏమన్నారంటే, సార్ హుస్సేన్ సాగర్ తీరంలో దోమలు లేవు, హుస్సేన్ సాగర్ తీరంలో వాసన కూడా రావట్లేదు, గతంలో ట్యాంక్ బండ్ కూడా బాగా అయిందని చెప్పి జర్నలిస్ట్ కూడా గుర్తించాలని చెప్పి ఇక్కడే పెట్టామని చెప్పారు. సో ఐ కాంప్లిమెంట్ యూ అరవింద్, బికాజ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ లెర్న్ ఇన్ ఆర్ డే టు డే లైఫ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్సిడెంటల్. కాకతాళీయంగా నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఎంతమంది గ్రహించారో లేదో కానీ దీని వెనకాల ఒక ఎజెండా ఉంది ఇక్కడ ఏర్పాటు చేయడం వెనకాల. కాబట్టి గ్రహించిన వాళ్ళు కొన్ని మంచి స్టోరీస్ కూడా చేస్తారని చెప్పి నేను హోప్ చేస్తా ఉన్నాను, ఆశిస్తా ఉన్నాను. మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గురించి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వీ హ్యావ్ ఎ థ్యాంక్లెస్ జాబ్ అన్ఫార్చునేట్లీ, జస్ట్ లైక్ యువర్ జాబ్. జర్నలిస్టులు కూడా మీరు మంచి పని చేసినప్పుడు ఎవరు పెద్దగా పొగడరు, కానీ మీరు ఒక్క చెడ్డ వార్త, ఒక నెగిటివ్ వార్త ప్రసారం చేస్తే మాత్రం అన్ని వైపుల నుంచి మీ మీద దాడి ఉంటుంది. మాకు కూడా తెలుసు. మా మున్సిపల్ జాబ్ కూడా అంతే. మా పరిస్థితి కూడా ఏమంటే, రోజు హైదరాబాద్ని చక్కగా సాఫ్ చేసి శుభ్రంగా పెడితే మమ్మల్ని పొగిడే వాళ్ళు కానీ మెచ్చుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు. ఒక 2 రోజులు అక్కడ ఇక్కడ ఒక పైప్ పగిలిపోయో, ఒక మోరీ సాఫ్ చేయకపోయో, ఒక చిన్న ఇబ్బంది ఏదైనా వస్తే మాత్రం విపరీతమైన దాడి, విపరీతమైన ఇది మా మీద ఆఫెన్సివ్ అటాక్ ఉంటుంది. కానీ ఐ థింక్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆడ్స్, డిస్పైట్ ఆల్ ది ఛాలెంజెస్, వీ హ్యావ్ టు కమెండ్ ఆల్ ఆఫ్ యూ పర్సనలీ. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను చాలాసార్లు ప్రెస్ మీట్లలో కానీ, చాలాసార్లు ఈవెంట్స్ కవరేజ్ చేసేటప్పుడు కానీ, ద కైండ్ ఆఫ్ ట్రబుల్ యూ గో త్రూ, పర్టిక్యులర్లీ in terms of making sure all the jostling, all the pushing, all the contesting, to get the space, etc., especially lady cameramen and lady photographers ఉంటారు, వాళ్ళు నిజంగా అప్పుడప్పుడు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ despite all the odds that are stacked up against you, I'm glad that you're thriving, you're doing so well. I think you guys deserve a big round of applause for yourself. హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మేము కొత్త కార్యక్రమాన్ని కూడా ఒకటి లాంచ్ చేస్తున్నాం. మీ అందరికి తెలుసు, మా దీప్తి ఇక్కడే ఉన్నారు, VHub CEO. VHub is one of its kind. VHub is Women Entrepreneurs Hub. It's one of its kind in the country. 2017లో గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు దాని చరమాంకంలో ఆ సదస్సును ముగిస్తూ, ఎందుకంటే ఆ సదస్సు యొక్క థీమ్ విమెన్ ఎంపవర్మెంట్, ఆ విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనే కార్యక్రమంలో భాగంగా ముగింపులో VHub అనౌన్స్ చేశాము. గత 5 సంవత్సరాలుగా VHub విజయవంతంగా నడుస్తూ ఉంది. 2018 మార్చి 8 నాడు ప్రారంభించబడి 2023 సంవత్సరానికి రేపు 5th యానివర్సరీ జరుపుకుంటా ఉంది. కాబట్టి VHub ఆధ్వర్యంలో ఒక కొత్త జర్నలిస్టుల కోసం, ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల కోసం, వీఆర్ లాంచింగ్ ఎ న్యూ ప్రోగ్రామ్. ఇట్స్ కాల్డ్ విమెన్ ఇన్ జర్నలిజం లీడర్షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ 2023, విచ్ విల్ బి కండక్టెడ్ బై VHub. అంటే ఎవరెవరైతే ఔత్సాహికులు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నారు, ఎవరెవరైతే ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా, ఇంకా కొత్త జర్నలిజంలో వస్తున్న కొత్త పోకడలు, కొత్త వినూత్నమైన ఆలోచనలు, వీటన్నిటిని కూడా అర్థవంతంగా మరి నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి పేరు తెచ్చుకోవాలన్న కోరికతో ఉన్నారు, వారందరి కోసం ఈ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా VHub వారు ఒక 2 రోజుల ప్రోగ్రామ్, లీడర్షిప్ ప్రోగ్రామ్ని వారు మీకు కండక్ట్ చేస్తారు. దానిలో భాగంగా వివిధ మీ సీనియర్ జర్నలిస్టులు, మెంటర్స్, అదేవిధంగా ఇఫ్ యూ యాక్చువల్లీ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ more and more entrepreneurial work within the gamut of journalism, ఇవన్నీ చేసేదానికి VHub is launching this program. I compliment Deepthi, I compliment the VHub team on coming out with this very novel idea. I think it's one of its kind in the country, and I hope and wish
all of you all success. Ika, I also thank INPR Commissioner Arvind Kumar garu. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత అంతకంటే ముందు యాక్చువల్ చేయాలనుకున్నాం కానీ కోవిడ్ మధ్యలో we couldn't do it in person, but we started last year. I'm glad this is in fact expanded and become even more bigger this year. I'm hoping that we continue to celebrate women in all walks of life, not just journalism, but all walks of life. But I do have a request for all of you. Last time కూడా రిక్వెస్ట్ చేశాను, ఈసారి కూడా చేస్తా ఉన్నాను. ఇప్పుడు జనరల్గా మా బాధ ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కానీ మేమందరం కోరుకునేది ఏంటంటే అఫ్ కోర్స్ మేమేదైనా తప్పు చేసినప్పుడు, మేమేదైనా పొరపాటు చేసినప్పుడు, లేదా మేమేదైనా ప్రజా వ్యతిరేకమైన పని చేసినప్పుడు మమ్మల్ని చీల్చి చెండాడే పూర్తి హక్కు మీకు ఉంటుంది. అండ్ ఐ థింక్ మీడియా హ్యాస్ ఎవ్రీ రైట్. యువర్ ద ఫోర్త్ ఎస్టేట్. డెఫినెట్గా మీరు లేకపోతే ఆ బ్యాలెన్స్ కూడా తప్పుతుంది. ప్రజాస్వామ్యంలో అది ముఖ్యం కూడా. కానీ అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ద రిస్క్ ఆఫ్ సౌండింగ్ రిపిటేటివ్, చరివిత చరణం అనుకోవచ్చు, కానీ మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తేనే వార్త అంటే అది కరెక్ట్ కూడా కాదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ ఆల్సో. దెర్ లాట్ ఆఫ్ పాజిటివ్ స్టోరీస్ దట్ కెన్ బి కవర్డ్. ఇప్పుడే సబితక్క చెప్పారు, చైల్డ్ మ్యారేజెస్ తగ్గినాయి కళ్యాణ్ లక్ష్మి వల్ల. కేసీఆర్ కిట్ వల్ల ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 30% నుంచి 62% పెరిగినాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు ఎక్స్ట్రాడినరీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నిమ్స్లో మొన్న దేవ్ సెట్ రికార్డ్. మొత్తం ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. అదేవిధంగా ఇన్ఫెంట్ మొర్టాలిటీ తగ్గింది, మెటర్నల్ మొర్టాలిటీ తగ్గింది, మాతా శిశు మరణాల సంఖ్య తగ్గింది. ఇదే మాదిరిగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇంకా 1-2 అని కాదు, ఒక మహిళా ఫోకస్ అనే కాదు, ఎన్నో పాజిటివ్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి ఎంత అగ్రెసివ్గానైతే ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు కవర్ చేస్తారో, ఎంత అగ్రెసివ్గానైతే మరి వాటిని హైలైట్ చేస్తారో, అదే పద్ధతుల్లో అందులో కనీసం ఒక 90% ఫోకస్తో, 90% ఇంట్రెస్ట్తో కొంత పాజిటివ్ న్యూస్ని కూడా పికప్ చేస్తే సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం అనేది నా విజ్ఞప్తి. రెండవది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ పెయిన్ అస్. ఇప్పుడు మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరిగినప్పుడు మనిషి అనేవాడు ఎవడైనా బాధపడకుండా ఉండడు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇన్సెన్సిటివ్ అన్నట్టు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఆ సెన్సిటివిటీయే లేదన్నట్టు, అంటే ఇలాంటి చేంజెస్ ఏవైనా కూడా ఓవర్ నైట్ రావు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మిమ్మల్ని అదేవిధంగా గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కూడా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ విత్ ఎవల్యూషన్, విత్ స్పెషల్ ఫోకస్ ఫ్రమ్ ద గవర్నమెంట్, స్పెషల్ ఫోకస్ ఆన్ ఆర్ యంగ్ చిల్డ్రన్. మహిళల్ని గౌరవించాలి, సాటి అమ్మాయిని గౌరవించాలి అనే సంస్కృతి చిన్నతనం నుంచి మన మగపిల్లలకు నేర్పించకపోతే మనం విల్ బి డూయింగ్ ఎ గ్రేట్ డిస్సర్విస్, నాట్ జస్ట్ టు అవర్ గర్ల్ చిల్డ్రన్ బట్ ఆల్సో బాయ్స్ as well. నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం గతంలో విద్యాశాఖలో జెండర్ సెన్సిటివిటీ తీసుకొచ్చాం, కరెక్ట్ చేసి తప్పకుండా ఫలితాలు వస్తాయి. దాన్ని కూడా పీపుల్ హవ్ బీన్ పయోనియర్స్ అండ్ ట్రైల్ బ్లేజర్స్. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట ఎలక్ట్రానిక్ మీడియం కొత్తగా వచ్చినప్పుడు, ప్రింట్ మీడియంలో కూడా తక్కువ మంది జర్నలిస్టులు ఉన్నప్పుడు ఈ రంగంలోకి ప్రవేశించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు రికగ్నిషన్ పొందుతున్న వారందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే, ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ ఫోరమ్స్ లైక్ వి హబ్ టు మెంటర్ young women who want to come in, to mentor more and more young women who want to come in and start, becoming leaders in journalism. And more importantly, I think role models are important. In every sphere of life, role models are extremely important. So in fact, please take some time out for the accelerator program as well. The senior leaders who've spent decades and decades in journalism, కొద్దిగా టైం మీరు ఇవ్వండి. మా వీహబ్తో, మా INPR డిపార్ట్మెంట్తో కూడా, if you are really interested in grooming young journalists, young lady journalists, I think మీ అనుభవాలు, మీ ఆలోచనలు, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు లేదా మీకు ఎదురైన సవాళ్ళు, ఇవన్నిటిని కూడా మీరు చెప్పగలిగినంత ఎఫెక్టివ్గా మేము ఎవరం కూడా చెప్పలేం. కాబట్టి దయచేసి కొంత సమయాన్ని వెచ్చించి నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసే క్రమంలో కూడా మీరు మాతో కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంతకంటే ఎక్కువగా మీకు మీ ఓపికకు పరీక్ష పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. బట్ ఐ హోప్ అండ్ ప్రే that in days to come we see more and more young women who are in journalism, who are going to be leaders in the future, and I hope sincerely that we see a society that is balanced in terms of its approach to both men and women equally. And I hope there will come a day when we will not just celebrate women one particular day in a year, but
across all the days throughout the year. Thank you very much. Jai Telangana, Jai Hind. గౌరవనీయులైన ముఖ్య అతిథి కేటీఆర్ గారు మన బాధ్యతను మరింత ద్విగుణీకృతం చేశారు. ఈ తరమే కాదు, వచ్చే తరాలకు సైతం మార్గం చూపించే దీప స్తంభాల్లాగా, లైట్ హౌజుల్లాగా జర్నలిస్టులు మారాలి అని. ఒకటి మర్చిపోయాను. ఐ జస్ట్ వాంటెడ్ టు డిక్లేర్ ఇట్ అండ్ అనౌన్స్ ఇట్. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారితో, ఐఎన్పిఆర్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. మన ఉమా సుధీర్ గారు ఏదైతే అడిగారో, ప్లీజ్ కండక్ట్ అ స్పెషల్ క్యాంప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, గెట్ అ మాస్టర్ చెకప్ డన్ ఫర్ ఆల్ విమెన్ జర్నలిస్ట్ అన్నారు. ఒక హైదరాబాదే కాదు, రాష్ట్రంలోని ఎక్కడ ఉన్న అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మెడికల్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్, గెట్ యువర్ మాస్టర్ చెకప్స్ డన్, get all kinds of screening done, and whatever is required in terms of follow-ups as well, we'll take full responsibility and make it happen. Thank you. Let me say one thing. See, I have also done my statistical analysis. We have 19,000 accredited journalists in Telangana. No, let me complete. There are only 3,000 accredited journalists in Gujarat. We have the maximum accreditation cards for any state in the country. Any state in the country. So my humble request is, let us start somewhere. Let us make a beginning somewhere. There are people who need to be covered. See, thing is, digital medium ani, inka kotta mediums kuda vasta unnai. How do we ensure that they are also accommodated? These are all challenges that we have to counter and address as we move along. My humble request, I think they'll be very liberal in terms of getting the screening, etc. done. But how do we ensure cards and other things are given? I think we can address it at a later point. And I also would request you, see, there are organizations like IJW and ఇంకేమంటారు వాటిని, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉంది, ఇంకా ఇతరత్ర ఉన్నాయి. మీరు కూడా ఒక పని చేయండి. ద పవర్ ఆఫ్ కలెక్టివ్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగర్. వై డోంట్ యూ ఆల్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ అ స్ట్రాంగ్ విమెన్ జర్నలిస్ట్ యూనియన్ సో దట్ యూ కెన్ రిప్రజెంట్ ఆల్ యువర్ ఇష్యూస్, వాట్ ఎవర్ దే ఆర్, డైరెక్ట్లీ టు ద ఐఎన్పిఆర్ కమిషనర్, కటింగ్ అక్రాస్ ఆల్ ద బ్యారియర్స్ దట్ సెపరేట్ యూ. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. బట్ ఫర్ నౌ ఖచ్చితంగా అందరినీ కవర్ చేద్దాం. కానీ కార్డ్స్ విషయానికి వస్తే దానికి దీనికి లంక పెట్టకండి, అదొకటే రిక్వెస్ట్. థ్యాంక్ యూ.